ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారని ఆశపడుతున్నాను. ఇది మనమందరూ కూడా, ఎందుకంటే ఇది పునరుద్ధాన దినం అనగా మరి మామూలుగా సాధారణంగా చూసినట్లయితే ఈస్టర్ 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 అంటాం, కానీ ఈస్టరు మరి ద డే ఆఫ్ రిసరక్షన్ పవర్, ద పవర్ ఆఫ్ రిసరక్షన్ అంటే అది ఇంకా చాలా నా బట్టి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. మరి రిసరక్షన్ పునరుద్ధాన దినము, రిసరక్షన్ అనగా ఏంటి అని మనం ఆలోచించినట్లయితే మేకింగ్ అలైవ్ సంథింగ్ డెడ్. ఏదో జీవం లేని దాన్ని జీవింపచేయడమే మరి అది పునరుద్ధానము అని, రిసరక్షన్ అని నేను అనుకుంటూ ఉంటాను. మరి అది నిజం. మరి ఇక్కడ మనము చూడండి, ఆ వాక్య భాగంలో మరి సాధారణంగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఏ ఆత్మ అయితే క్రీస్తుని మృతులో నుంచి లేవనెత్తిందో అదే ఆత్మ మనలో ఉన్నట్లయితే మనల్ని కూడా ఆ ఆత్మ జీవించగలదు. ఆ ఒక పునరుద్ధాన శక్తి మనల్ని జీవింపచేయగలదన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మనం సువార్తలు చూసినట్లయితే 4 సువార్తల్లో కూడా మరి కొన్ని సందర్భాలు 4 సువార్తల్లో కూడా ఉంటాయి, కొన్ని సందర్భాలు 3 ఉంటాయి, మరి కొన్ని సందర్భాలు 4 ఉంటాయి, అలాగుంటాయి అన్నమాట. మరి ఇక్కడ మనం 4 సువార్తల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క పునరుద్ధాన విషయము, లేక క్రీస్తు ఒక సిలువేయబడిన విషయం, ఆయన ట్రయల్, ఆయన ఒక వేధించబడ్డం, ఆ సమస్తం కూడా మరి మనం చూస్తాం. కానీ 4 సువార్తలో కూడా ఒక్కొక్క దృష్టికోణంతో మరి రాయబడింది. ఈ మాటలే, ఈ సత్యాలే కానీ దే హ్యావ్ బీన్ రిటన్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. వేరే వేరే దృష్టికోణంతో రాయబడింది ఉన్న సంగతి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మత్తయిలో మనం చూసినట్లయితే మరి చాలా అది ఒక డ్రమాటిక్ గాస్పెల్గా అనిపిస్తుంది. డ్రమాటిక్ గాస్పెల్ అంటే హడావిడి మరి కార్యాలు ఒకదాని తర్వాత ఒకటి అలా జరుగుతున్నట్టు, ఆ రకంగా మరి చాలా భయంకరంగా అది ఒక లౌడ్ గాస్పెల్ మాట. అది చాలా మనకి జరుగుతున్నట్టు, మన హడావుడంతా జరుగుతున్నట్టు మనకి తెలుస్తూ ఉంటుంది ఆ సువార్తలో కానీ మనం చూసినట్లయితే. మరి మరి ఆ సువార్తలో మనం చూసినట్లయితే మరి ఎంతగానో మరి 4 రకాలుగా మనం చూసినట్లయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రీతిగా ఉండడమే కాదు, కానీ మరి మత్తయిలో మాత్రం ఈ రకంగా ఉంటుంది. ఆ ఒక్క సేనాధిపతులు సైన్యము వాళ్ళు వెళ్ళడము, మరి అక్కడ మరి పుట్టిన పిల్లల్ని చంపేయడము, లేకపోతే ఏదో అవ్వడం, దాని తర్వాత ఏదో అవ్వడం, దాని తర్వాత ఏదో అవడం, అలాగా మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్తలో మనం చూసినట్లయితే మాత్రం అదంతా కూడా, ఆ సువార్త అంతట్లో కూడా మనం చూసినట్లయితే మరి గొల్లలు స్తుతించడము, లేక అక్కడ దేవుణ్ణి స్తుతించడము, లేకపోతే ఆ మందిరంలో స్తుతించడము, అవంతా ప్రైజింగ్ గాడ్, అంతా కూడా స్తుతి ఆరాధనతో కూడిన ఒక పాటలాగా, మరి ఒక చాలా ఒక జెంటల్గా
సున్నితంగా రాయబడిన ఒక సువార్తలాగా మనకు అనిపిస్తుంది. ఇంకా యోహాన్లో మనం చూసినట్లయితే యోహాన్ విషయంలో మాత్రం మరి రాయబడిన విషయం ఏంటంటే యేసు ప్రభు విషయంలో మరి అక్కడ పర్సనల్గా రాయబడింది. పర్సనల్గా అంటే ఒక వ్యక్తిగతమైన రిలేషన్షిప్ ఒక్కొక్కరితో పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ రకంగా రాయబడింది. మరి ఆయన ఎలాగైతే చాలామందికి మరి మరణించిన తర్వాత సిలువేయబడిన తర్వాత కనిపించాడో, శిష్యులకు కనబడ్డాడు, తోమాకు కనబడ్డాడు, మరి చాలామందికి కనబడ్డారు. మరి చాలాసార్లు ఇది చూసినట్లయితే అది ఎంత ఒక యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుందంటే ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీలాగా, సినిమాలాగా కూడా దాన్ని తీయచ్చు అన్న సంగతి మరి చాలామంది భావిస్తారన్నమాట. కానీ ఈ పునరుద్ధానము మనం ఏది ఎలా తీసుకున్నా కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. లోక ప్రపంచంలో అటువంటి సంఘటన మరి ఎన్నడూ కూడా ఎవరు చూడరు. అంత గొప్ప మరి ఒక పరిస్థితి. మరి మనం మార్క్స్ సువార్త మనం చూసినట్లయితే ఎంత ఎలాబరేట్ ఒక థీమ్ని, ఇంతగా జరిగిన ఆ గొప్ప కార్యాన్ని తను 8 వచనాల్లో మాత్రమే వివరిస్తాడు. 8 వచనాల్లో చాలా చక్కగా మరి యోహాన్ సువార్తలో, మార్క్స్ సువార్తలో వివరించబడుతుందన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. మరి అక్కడ మనము అది మనము ఈ దినాన్ని మన బైబిల్ మెడిటేషన్ ధ్యానం కోసం మనము అది ధ్యానిద్దామండి. మరి మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 1-10 వచనాలు చదివి సహాయం చేయండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఒక రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఉండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి బొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారి సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన్ను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలో వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతో పేతురుతో చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయం పొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. మార్క్ మళ్ళీ ఇలా రాస్తూ ఉంటాడు. మరి మనకు తెలుసు, మరి ఇద్దరు మరియాలు మరి సలోమి మరి ఆ సుగంధ ద్రవ్యాలు పట్టుకొని మరి పెందలకాడే సూర్యుడు ఉదయించిన తర్వాత ఎల్లగా వాళ్ళు చర్చించుకుంటున్నారన్న సంగతి మనం చదివాం. ఏంటంటే ఆ రాయి ఎవరు దొల్లిస్తారు మన కోసమని. ఆ రాయి అంటే మామూలు రాయి మనం ఏదో పెడతామన్నట్టుగా మనం అనుకోవడానికి లేదండి. ఆ రాయి చాలా బరువైంది, చాలా హెవీ. మరి ఎంతంటే 4000 pounds అంత బరువు ఉన్నది. ఆ సాధారణంగా ఎవరు కూడా అంత తేలిగ్గా తను దొల్లించెళ్ళారు. కానీ వాళ్ళు అక్కడ చేతున్నప్పటికీ వాళ్ళు ఏమి గమనిస్తారంటే మరి ఆ ఒక రాయి ఆల్రెడీ తొలగించబడి ఉన్నదన్న సంగతి. వాళ్ళు ఈ సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు? వాళ్ళు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే వాళ్ళు ఒక మృతువైన యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని వాళ్ళు చూస్తారు అని దాని సుగంధ ద్రవ్యాలతో మరి అలంకరించి అంతా చేద్దామని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు. కానీ మరి తీరా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు, అలామయ్యారు. ఎందుకంటే అక్కడ మరి ఆ ఒక తెల్లబట్టలు వేసుకున్న యవనస్తుడు ఒక కుడివైపు మరి కూర్చొని ఏమంటున్నాడంటే హిజ్ రిజన్, ఆయన లేడు ఇక్కడ. ఈ కొన్ని విషయాలు మనము
ఆలోచించవలసిన విషయం. ఈ పునరుద్ధానము మరి చాలామంది దృష్టికి అసలు ఏంటి అని అనుకుంటారు. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ ఈస్టర్, హౌ ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు మీ? నాకు అది ఏమి ఒక దాని విషయంలో ఏం ప్రాముఖ్యత ఉంది, అసలు అది ఈస్టర్ మనము ఎందుకు మనం జరుపుకోవాలి, అసలు ఈస్టర్ ఏంటి, ఎందుకు నేను దానికోసం అంత కేర్ చేయాలా, ఆలోచించాలా అని మనం అనుకుంటూ ఉంటాం. దాని యొక్క శక్తి ఏంటి, మానవులు ఇంపాక్ట్ చేసి మానవుని దర్శించినంత ఆ శక్తి ఆ పునరుద్ధానంలో ఏంటి అంటే, యాక్చువల్గా మనం ఆలోచించినట్లయితే వెరీ పవర్ఫుల్, చాలా శక్తిమయమైంది అన్న సంగతి నేను ఈ పునరుద్ధానం కోసం, రిసరక్షన్ కోసం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రిసరక్షనే లేకపోతే, ఈ పునరుద్ధానమే లేకపోతే, యేసుక్రీస్తు ప్రభు వారు మన్నాన్ని జయించి 3 దినాలు లేచిన వాడు కాకపోతే మన క్రైస్తత్వానికి అర్థమే లేదు, మన క్రైస్తత్వానికి పునాదే లేదు, మన క్రైస్తత్వానికి విలువే లేదండి. ఇట్ విల్ బి అ డెడ్ రిలీజన్. దట్ ఈస్ వాట్ మేక్స్ క్రిస్టియానిటీ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద వరల్డ్ అదర్ రిలీజన్స్. క్రైస్తత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చూపిన ఈ మార్గము మిగతా దేవుళ్ళు దేవతలు మరి పెట్టిన ఈ యొక్క మిగతా ఒక మరి ఆ రిలీజన్స్కి దానికి తేడా మరి ఏమీ ఉండదు. అంత గొప్ప తేడా ఉన్నది అన్న సంగతి నేను తెలియపరుస్తూ ఉన్నాను. చాలామంది అనుభవాలు ఆయన డ్యూనమస్ పవర్ అనగా ఆయన పునరుద్ధానంలో ఉన్న శక్తి, ద రిసరక్షన్ పవర్ ఎంత ఎక్కువ అంటే మరి నేను చెప్పలేను. అలాగే కొన్ని ప్యారలల్స్ ఈరోజు కొంచెం సిగ్నిఫికెన్స్ మనము కొన్ని విషయాల్లో మనం చూద్దాం. ఈ తెల్ల బట్టలు కట్టుకున్న ఒక యవనస్తుడు అక్కడ మరి ఉన్నాడన్న సంగతి చూస్తున్నాను. మరి తానైతే ఒక దూత అన్న సంగతి మనకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడు. మరి దాని విషయంలో కూడా మనం చూసినట్లయితే మరి మిగతా సువార్తల్లో కూడా ఏముందంటే, మరి తన శిష్యులు రాత్రికాల సమయంలో వచ్చి ఆ రాయి దొల్లించి ఆ శరీరాన్ని దొంగలించి వెళ్ళిపోయారు అన్నట్టుగా, అక్కడ గార్డ్ కనిపెట్టి చూసిన గార్డ్స్ వెళ్ళి మరి పిలాత్కి వాళ్ళకి అంతా ఇది చెప్పినట్టుగా మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, మీరు నోరు మూసుకొని ఉండండి సుమా, మీరు ఈ సంగతి మీరు ఎవరికి చెప్పొద్దని ఇప్పటి వరకు కూడా చాలా ప్రచలితంగా మరి చాలా ఎక్కువగా యూదుల మధ్యన ఈ మాట చలామణి అవుతుంది. ఏంటంటే మరి తన శిష్యులు వచ్చి ఆ రాత్రి వేళ దొల్లించి యేసుకి శరీరాన్ని మరి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఇంకా మనం ఇంకా ముందుకు మనం చూసినట్లయితే, ఈ యొక్క మనందరికీ తెలుసు గెత్సెమనీ ఒక గార్డెన్లో, గెత్సెమనీలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి అక్కడికి చేరకముందు ఆయన లాస్ట్ సప్పర్ అనగా శిష్యులతో ఆఖరిసారిగా రాత్రి ఆయన పంచుకున్న ఆ భోజనాలు దగ్గర మరి ఆయన కొన్ని విషయాలు చెప్తారు. మీరు అందరూ కూడా నన్ను డినై చేస్తారు, నేను ఎవరినో కూడా మాకు తెలీదు అన్నట్టుగా మీరు నా విషయంలో మీరు అట్టనిదిగా తునీకరిస్తారు నన్ను. మీరందరూ కూడా నా యొద్ద నుంచి పారిపోయే సమయం కూడా వస్తుంది అని మరి ఆయన చెప్తా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, పేతురు కొంచెం దుడుకువాడు కదా, తను అంటాడు అందరి సంగతి నాకైతే తెలియదు కానీ నేనైతే మన్నమంత వరకు కూడా నీతో నేను ఉంటానని చెప్పి మరి అక్కడ ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తన డివోషన్ ప్రభు పట్ల తనకున్న ఆ ఒక ఆసక్తి, ఆ ప్రేమ కోసం తన కోసం తనకు తెలుసు. ఐ నో అబౌట్ మై సెల్ఫ్ అన్నట్టుగా, నా కోసం నాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదు అన్నట్టుగా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నా సంగతి నాకే తెలుసు అన్నట్టుగా తను అక్కడ మరి చెప్పడం మనం చూస్తున్నాం. అటు రీతిగా మనం చూసినట్లయితేనండి మరి ముందుకి మరి అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా గెత్సెమనీకి వెళ్ళడం జరిగింది. మరి ఆ చీకట్లో అంతా శిష్యులు అంతా కూడా ఉన్నప్పుడు మరి ఇస్కరియోతు యూదా మరి అదే సమయం మరి ఇచ్చినట్లు ఉన్నారు. మరి అందరికీ వాళ్ళకి అందరూ మరి ఆ షడ్యంత్రం ఏర్పాటు చేసి అవన్నీ కూడా పలుక్కొని మాట్లాడుకొని మరి ముద్దు పెట్టి అప్పచెప్పడము రకరకాలుగా అవన్నీ కూడా జరిగాయి అని మనందరికీ కూడా ఎంతో చక్కగా ఆ విషయాలు మనకు తెలుసు.
ఏంటి అయింది అన్న సంగతి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి ఘోరాది ఘోరమైన మరి ముద్దు పెట్టి అప్పచెప్పి ఆయన మరి పట్టించడం అంటే మరి అది ఎంత బాధాకరంగా, హౌ మచ్ జీసస్ మస్ట్ సఫర్డ్ ఫిజికలీ, ఎమోషనలీ, మరి మెంటల్గా, మరి స్పిరిచువల్గా, అన్ని రకాలుగా కూడా ఎంత రిజెక్షన్, లోకంలో ఎంత రిజెక్షన్ ఆయన భరించారో యేసుక్రీస్తు ప్రభువారు. మనం దాన్ని ఒక లెక్క వేయలేమండి. వీ కెనాట్, మనం ఒక లెక్క వేయలేము. ఆయన వాట్ ఆల్ హీ మైట్ హ్యావ్ గాన్ త్రూ, అక్కడ ఎలాగా మానసికంగా అయి ఉంటాడో మనకు అర్థం అవ్వదు. మనం చిన్న చిన్న విషయాల్లో మనం ఎంతో బాధపడిపోతాం, ఎంతో వేదన చెందేస్తాం. ఎవరో విషయాల్లో మనం జోక్యం చేసుకొని వాళ్ళు చేసిన దానికి మనం ఎంతో బాధపడిపోయి మనం మామూలుగా కొన్ని విషయాల్లో మనం ఉండలేకపోతూ ఉంటాం. మన కింద మీద ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం. మరి ప్రభువారు మరి ఏ తప్పు పాపము ఏ నేరము మరి ఎరగని వాడు, మరి అంతలాగా మరి ఫిజికల్గానే కాదు టార్చర్ అయ్యేది, మరి మరి ఆ ఒక మెంటల్గా ఎంత కాలం నుంచి తను మరి నలిగిపోతూ ఉన్నాడో మనందరికీ తెలుసు. తనకు తెలుసు తన మరణం సమీపించబడింది, తనకు తెలుసు మరి తను ఎలాగ అప్పచెప్పబడతాడో, తనకు తెలుసు వీళ్ళందరూ కూడా తను విడిచిపెట్టి పారిపోతారని, తనకు తెలుసు తనతో కూడా ఉన్న వాళ్ళే తను అప్పచెప్తారని, తనకు తెలుసు. అన్ని విషయాలు కూడా తెలుసండి. అయినా కానీ తను ఎంత నలుగుతూ ఉంటాడో, దగ్గర పడుతున్న సమయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నారు. శరీరం ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనమని కూడా మరి ఆ శిష్యుల్ని మరి మెలకువగుండి ప్రార్థన చేయమన్నప్పుడు ముమ్మారు వచ్చినప్పుడు చూసినట్లయితే ఆ శిష్యులు నిద్రపోతూ ఉంటారు. సరే ఇంకా ఆఖరిసారి అంటారు, సరే ఇంకా సమయం దగ్గర పడింది, నన్ను మరి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిన వాళ్ళు మరి దగ్గరికి వచ్చేసారు అని చెప్పి, లేకండి అని చెప్పి అంటాడు. ఒక క్షణమైనా మీరు నాతోటి మెలకుగా ఉండలేకపోయారా అని చెప్పి బాధపడతారు. శోధనలో పడకుండా మెలకుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా హెచ్చరిస్తారు. మరి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మన నిజ జీవితంలో, మన ఆత్మీయ జీవితాల్లో ఇదంతా కూడా ఎంత అవసరం. మనకెంతో కష్టాలు అయితేనే కానీ, మన స్వతహాన మనకి ఏదో ఇబ్బందులు వస్తేనే కానీ, ఏ బాధలు వస్తేనే కానీ, మన వరకు వస్తే మనకు తెలియదు అన్నట్టుగా మనము మరి ఎవరో బాధపడుతుంటే మన నోటి నుంచి మనం ఒక మంచి మాట్లాడడానికి మనకు కొన్నిసార్లు రాదు. అంత వాళ్ళతో మనము కొంచెం ప్రేమగా మాట్లాడడానికి, ప్రేమైన మాటలు పంచుకుంటున్నట్ట మనుషులు అనారోగ్యాలు, జీవితాలే బాగైపోతాయటండి. మరి చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు మాట్లాడే తీరు చూసి మనకి చిచ్చి ఈ డాక్టర్ నచ్చలేదు అంటాం. మాకు కొంతమంది దగ్గరికి మనం ఎంత జబ్బుతో వెళ్ళినా కానీ వాళ్ళు మంచిగా మాట్లాడే మాటలు విని మనకి ఎంతో ధైర్యం వస్తుంది, ఎంతో బలం వస్తుంది, ఎంతో మనకి కంఫర్టింగ్గా ఉంటుంది, ఎంతో ఆదరణకరంగా ఉంటాయి వాళ్ళ మాటలు కదండి. ఇది మానవ స్వభావం, ఇది మానవ నైజం. కొంతమంది అలాగ ఉంటారు. వాళ్ళు నోట్లో నుంచి ఒక మంచి మాట అనడానికి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఒక రాజ్యాలు కూలిపోతాయి, వాళ్ళకి డబ్బులు పోతాయి, వాళ్ళు అది ఏదో పోతుందని అని అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రము అలాగ మనము చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం ఆలోచించినప్పుడు మరి ఆ జీవితం ఆయన మరి ప్రతి దినదినము ఆయన ఎంత వేదన చెందాడో ఆ సిలువ మరణానికి ముందు. సిలువ మరణం కొంతైతే, అక్కడ బాధించబడ్డము, ఆ ట్రయలు అదంతా ఒక వంతైతే, ఆ దెబ్బలు మరి ఏ మంచి మిగిలిపోలేదు. ఆ రక్తము కాచుకొని అంత భయంకరంగా ఆయన మరి ఈడ్చబడి ఆ ఒక కల్వరి దగ్గరికి తీసుకెళ్ళిపోతా ఉంటే అదొక వంతు అయితే, మరి ఇదన్నీ కూడా మరి మరొక వంతు అన్నట్టుగా మనం ఆలోచిస్తున్నాం. మరి చెమటంతా రక్తంలాగా మారినట్టుగా ఈ గిన్నె నా నుంచి తొలగించు, ఆయనను నా చిత్తం కాదు కానీ నీ చిత్తం అంటాడు. అనగా మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి మానవ ఒక రక్తం చీమి కలిగుండి మరి ఆ దేవాది దేవుడు జన్మించి నరవతారుగా వచ్చాడు కాబట్టి పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దైవం యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే జరిగింది. మనం చూసినట్లయితే వాళ్ళు వచ్చారు, రోమన్ సోల్జర్స్ వచ్చారు. మరి వాళ్ళు రాగానే శిష్యులందరూ కూడా ఏమైపోయారండి, అక్కడి నుంచి విడిచిపెట్టి పారిపోయారు. ది ఫ్లూ అవే ఫ్రమ్ దేర్. మరి చూసినట్లయితే ఈ 14వ అధ్యాయము
మరి 51 వచనంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త, అక్కడ ఒక యవనస్తుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించి వెనకాతల ఉన్నాడు. మరి ఎవరై ఉంటాడండి ఈ యొక్క యవనస్తుడు? తెల్ల బట్టలు కట్టుకొని, మరి తెల్ల అంగి అంతా చుట్టుకొని తన్ని వెంబడించేవాడు ఇంకెవరు ఉండవచ్చు? వన్ ఆఫ్ ద సీక్రెట్ డిసైపుల్స్. మరి 12 మంది శిష్యుల్లో కాకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద సీక్రెట్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువుని మరి వెంబడించిన వాళ్ళు చాలామంది రాత్రి వేళ సమయంలో, లేకపోతే ఆయన నమ్మి మరి ఆ రక్షణ మార్గంలో నడవాలి, శాశ్వతమైన రాజ్యంకి వెళ్ళాలని చాలామంది కూడా ఏం చేశారంటే వాళ్ళు మరి చాలా దాపరికంగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇవంతా కూడా మరి సువార్తలు మీరు చదివినట్లయితే అంతా కూడా మీకు వివరంగా మీకు మరొకసారి తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. కానీ మరి ఈ యొక్క ఈ యవనస్తుడు ఈ తెల్ల అంగి వేసుకొని, ఈ బట్ట వేసుకొని మరి తను వెంబడిస్తూ ఉన్నవాడు. మరి అక్కడ వాళ్ళు చూడగానే మరి ఎంతగానో తను ఏం చేశాడంటే, మరి యేసుక్రీస్తు ప్రభువుని ఇలా పట్టుకొని వెళ్ళిపోతున్నారు, మిగతా వాళ్ళంతా పారిపోయారు కాబట్టి తను అక్కడి నుంచి మాత్రము మరి పారిపోతున్నప్పుడు తన అంగి అంతా ఊడిపోయి తన దిగంబరత్వం, హీ వాజ్ నేకెడ్, ఒక దిగంబరంగా అయిపోయాడు, పారిపోయాడు. మరి మనం చూస్తాం. మరి హూమ్ డస్ హీ రిప్రజెంట్? ఈ యొక్క యవనస్తుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు? ఈ యవనస్తుడు ఆ శిష్యుల్ని, ఆ శిష్యులందరినీ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళొక నైజాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళొక భయంకరమైన స్థితి ఎలాగైతే మరి యేసుక్రీస్తు ప్రభు అవసరమైనప్పుడు మరి ఎంతో మరి ఆ సమయంలో ఆయన దగ్గర నిలబడి ఉండవలసిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు కదా, ఎంతో ఎంబారసింగ్గా, సిగ్గుకరంగా మరి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఏం బట్టలు లేకుండా. మరి అది చాలాసార్లు బైబిల్లో ఈ చివరి ఘడియల్లో మరి ఒక కనీసం 3-4 సార్లు అయినా దానికోసం వివరణ మనం చూస్తూ ఉంటాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు సీక్రెట్ డిసైబుల్గా అర్మేతియా ఒక యోసేఫు ఉండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి మరి తన ఒక టూమ్ని యేసుక్రీస్తు ప్రభుని పెట్టడానికి అది రాయితో తీసి చెక్కబడిన ఆ స్థలాన్ని సమాధి కొరకు ఇవ్వడం జరుగుతుంది. మరి పర్మిషన్ అడుగుతాడనమాట, నేను తన్ని సమాధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని నాకు అప్పచెప్పాలని. మరి పిలాతు అయితే ఇంత బేగా చనిపోయాడని చెప్పి ఆశ్రమయ్యి తన గార్డ్స్ అందరిని అడిగితే చనిపోయాడని చెప్పినప్పుడు మరి తనకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ఈ అర్మేతియా ఒక యోసేఫ్కి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. తను ఏం చేస్తాడంటే, ఈ యొక్క లినన్ క్లాత్, ఈ యొక్క తెల్లనార బట్టని పట్టుకొని మరి యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని కప్పి ఆ టూమ్లో మరి పెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. ఆ టూమ్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈ తెల్లని బట్టతోటి దింపి యేసుక్రీస్తు ప్రభు వారు కప్పబడతారు. ఏమండి, మరి నిజంగా మనం చూసినట్లయితే మన యెషయా 53 అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే సర్వమానవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి? ఒకసారి చదివి సహాయం చేయండి. 53:6, యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇది దాదాపు 700 సంవత్సరాల ముందుగా మరి ప్రవచనాత్మకంగా మరి రాయబడిన ఒక మాట నా సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి అట్టరీతిగానే మనం చూసినట్లయితే పాపంలో శాపంలో మునిగిపోతున్న వారు ఆ శిష్యులు కూడా స్వచిత్తంతో మరి ఎంతగానో మరి ఆయన విడిచిపెట్టి పారిపోయి దాక్కొని మరి ఈయన బాధలు పడుతున్నప్పుడు, ఆ ట్రయల్లో ఉన్నప్పుడు, ఆయన మరి సిలువ మరణంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా మరి పారిపోయినట్టుగా చూస్తున్నాం కదా.
మరి వాళ్ళు ఈ యొక్క భయంకరమైన మనస్తత్వం, ఈ భయంకరమైన పరిస్థితి, ఆ పారిపోయిన దిగంబరంగా పారిపోయిన యవనస్తుడు వాళ్ళ పరిస్థితి సూచిస్తున్న పరిస్థితి. మరి ఆయన ఈ రకంగా ఆ తెల్లని ఆ నారబట్టతో, ఆ లినన్ క్లాత్తో ఆయన కప్పబడ్డాడు అంటే మన ఒక పాపం చేత, శాపం చేత మరణించిన మనము, పాపం మనం దిగంబరులుగా చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఎలాగైతే ఆదాం హవ్వలు ఏదైనా వనంలో మరి దిగంబరంగా ఉన్నారని యెహోవా దేవుడికి చెప్పినప్పుడు మీకు ఎలా తెలుసు అంటే మరి తెలుసు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. మరి వాట్ డస్ సిన్ డూ? సిన్ మేక్స్ అస్ నేకెడ్. సిన్, పాపము భయంకరం మనల్ని ఏం చేస్తుందంటే ఎక్స్పోజ్ చేస్తుంది. మన పాపస్థితి ఎక్స్పోజ్ అవుతుంది. ఒకరోజు దాస్తాం, రెండో రోజు దాస్తాం, మూడో రోజు దాస్తాం, కానీ మనం దాయలేం. దట్ ఈస్ ఎక్స్పోజ్ అండ్ కమ్స్ టు లైట్. కాబట్టి మరి ఇవంతా కూడా మానవుడు చేసిన పాపం అంతా కూడా ఆయన మీద, అనగా యేసుక్రీస్తు ప్రభు మీద మోపబడింది కాబట్టి ఆ తెల్ల లినన్ క్లాత్, మరి ఆయన ఒక బట్టలు పైన లేనట్టుగా అయిపోయిన యేసు ప్రభు శరీరాన్ని మరి అది కప్పబడడం జరిగిందంటే ఆయన చేసిన గొప్ప త్యాగం మరి కోసము, మరి మనం మీద మనం సూచిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు మన దిగంబరత మన కప్పడానికి ఎలాగ మనం కప్పబడాలో అసలు ఆయన కప్పబడ్డాడన్న సంగతి మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎంత ఘోరమైన ఒక స్థితి అని చెప్పి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పునరుద్ధానము, మరి ఆయన శక్తిని మనం ఎప్పుడైతే ఎదురుపడతామో, ఎన్కౌంటర్ చేస్తామో, మనము ఎంతగానో మరి ఒక లైఫ్ చేంజింగ్ పవర్, మన 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 జీవితం మార్చే ఆ శక్తి ఆయన పునరుద్ధాన శక్తి. నీ జీవితం మారాలా, ఆ పునరుద్ధాన శక్తి పవర్ ఆన్ ద రిసరెక్షన్ ఈజ్ రియల్. ఎంత పాపం చేసిన వాడినైనా మరి ట్రాన్స్ఫార్మ్ చేసి మరి ఇన్సైడ్ అవుట్గా మార్చగలదు, అప్ సైడ్ డౌన్గా మార్చగలదు. లోపల ఉన్న ఒక కుట్రము, కుళ్ళు, పాప స్థితి, కంపు కొడుతున్న పాప రోత జీవితం నుంచి మనల్ని మార్చగలదన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులో మనం విశ్వసించి ఆయన రక్తంలో శక్తి, ఆయన మాటలో శక్తి, ఆయన ఒక వాక్యంలో శక్తి, ఆయన ఒక మరణంలో శక్తి, ఆయన పునరుద్ధానంలో శక్తి మనం నమ్మిన యెడల మరి దేవాది దేవుడు మనని ఎంతగానో మరి ఆయన శక్తితో మనల్ని కూడా నింపుతాడన్న సంగతి నేను తెలియపరుస్తున్నాను. మరి ఆ శక్తి మన రక్షణ కొరకు అవసరం. మన ఒక విడుదల, పాప జీవితం నుంచి విడుదల కోసం మనకు అవసరం. మన జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితికి మరి పనిచేసి మరి ఒక ఆన్సర్గా ఉన్నది దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మనం క్రైస్తవులుగా యేసుక్రీస్తుని నమ్మిన వారంగా ఈ భయంకరమైన దినాల్లో ఆయన పునరుద్ధాన శక్తిని మరికొంతగా మనము ధరించుకొని మనం ఉండవలసిన అవసరం మనకు ఎంతైనా ఉందని చెప్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ మరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధర ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవ, నాయన నీకే వందములు, స్తోత్రం, స్తుతులు. నీ జన్మమన్న పునరుద్ధానాలు ఎంతో నాయన తండ్రి దేవా నాయన గొప్పవి ప్రభా తండ్రి దేవా నాయన తండ్రి. ఏ దేవుడు, ఏ దైవం నీతో నాయన తండ్రి దేవ పోల్చబడలేడు ప్రభా తండ్రి దేవా నాయన ఏకాయ కుమార్ని మా కొరకు పంపించి ప్రభా తండ్రి దేవా నాయన ఒక యునీక్ నాయన తండ్రి బర్త్ నాయన క్రూసిఫిక్షన్, రిసరెక్షన్ మనం చూస్తున్నాం ప్రభా తండ్రి. నీ యొక్క లైఫ్ చేంజింగ్ పునరుద్ధాన శక్తి నాయన ప్రభా మా యొక్క నాయన జీవితాలు మార్చే నీ యొక్క పునరుద్ధాన శక్తి నాయన మాలో ప్రభా పంపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం.